First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. ఆహాలో విడుదలైన హోమ్ టౌన్ వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. అందులో అల్లరి చేసిన పిల్లలందరూ ఇప్పుడు మనతో ఉన్నారు. పిల్లలు కాదు, వాళ్ళు పిడుగులు. చిరంజీవి అన్న ఫేస్బుక్ లో ఉన్నాడురా. రేయ్ అన్న మెసేజ్ చేసిండ్రా. ఈ అల్లరి పిల్లల నుంచి మా స్టూడియోని నన్ను కాపాడాలి. ఎలాంటి అప్రిషియేషన్స్ వస్తున్నాయి అందరు? వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి మస్తు చేసిన అది అని అంటారు. ఎప్పుడైనా అందరిని పొగిడిరు మామ, హోమ్ టౌన్ టీమ్ ని పొగిడిరు అని ఎప్పుడైనా చెప్పినావు నోటితో? ఎంతసేపు నన్ను పొగిడిర్రు, నన్ను లేపిర్రు. ఆ ఛాన్స్ ఎలా వచ్చింది? కాల్ ఎవరు చేశారు? మీరు అప్రోచ్ అయ్యారా? అండ్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. శ్రీకాంత్ గారు చూసి నాకు ఇట్లా కావాలరా, ఒక అంటే శాస్త్రి ఒక బ్రాహ్మణ్ క్యారెక్టరు, చక్కగా వాటి ఉదయం లేచినప్పటి నుంచి ముద్దపప్పు ఆవకాయ తింటాడు, బుజ్జిగా బాగుంటాడు, వాడు నాకు అలా కావాలంటే వాడు ఏమాత్రం అంటే ఒకటి ఎదిగితే నచ్చదు కొంతమందికి, కానీ అసలు అలాంటి ఫీలింగ్స్ ఏం లేకుండా నా ఫ్రెండే కదా అని చెప్పి నా ఫోటో చూపించగానే నాకు కూడా ఒంటి మీద ఎంటికలన్నీ నిలబడ్డారా. నాకు కూడా. అండ్ మీరు ఎలా వచ్చారు ఈ ప్రాజెక్ట్లో? అదే మనోడు అన్నట్టు ఏమైనా పిల్ల #90 సిరీస్ చేసినాం, వెబ్ సిరీస్. అది మంచి హిట్తోనే వచ్చింది. దానికి కూడా నాకు మంచి పేరు వచ్చిండే. ఆఫ్టర్ దాని తర్వాత చూసిన ఒక 5 నెలల వరకు ఏం ఫోన్ వస్తలేదు, ఇంకా కాల్ గీలు ఏం వస్తలేదు, డైరెక్టర్ ఉంది అనుకున్నా. సో ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి అంటే ఎలా ఎస్టాబ్లిష్ అవ్వాలనుకుంటున్నారు? మీ రెజ్వల్ అంటే ఇది, నేను ఇది నిరూపించుకోవాలనుకుంటున్నాను. సార్ నాకు పర్టిక్యులర్గా ఏది లేదు సార్ యాజ్ ఆఫ్ నౌ, బికాజ్ నేను థియేటర్ చేసేటప్పుడు నాకు బ్లూ ప్రింట్ ఉండేది సార్, ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి. బట్ యూ నెవర్ నో సార్ హౌ మేకర్స్ ఆర్ లుకింగ్ అట్ ఇట్. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఆహాలో విడుదలైన హోమ్ టౌన్ వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. అందులో అల్లరి చేసిన పిల్లలందరూ ఇప్పుడు మనతో ఉన్నారు. పిల్లలు కాదు, వాళ్ళు పిడుగులు. ఇప్పుడు వాళ్ళని అడిగి ఆ వెబ్ సిరీస్ విశేషాలు తెలుసుకుందాం. హాయ్. హలో. యాక్చువల్గా ఏదైనా వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు దేవుడికి దండం పెట్టుకుంటాము. ఇప్పుడు నేను దేవుడికి దండం పెట్టుకుంటున్నా, ఈ అల్లరి పిల్లల నుంచి మా స్టూడియోని నన్ను కాపాడాలి. అబ్బా, జాతి రత్నాలు మీరు, ఒకరి మీద ఒకరు. అండ్ వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. ఎలాంటి అప్రిషియేషన్స్ వస్తున్నాయి అందరికి? చెప్పు. మన ఫోన్ చేసి చెప్పినావు కదా, అది వస్తేనే నాకు మంచిగానే. మనం ఫోన్ చేసి ఏం బాగా మస్తు చేసినాగా. ఎవరు ఫోన్ చేశారు? ఇంట్లో రిలేటివ్స్, వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్, దోస్తులు, వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి మస్తు చేసినావు అది అని అంటారు. ఎప్పుడైనా అందరిని పొగిడిరు మామ, హోమ్ టౌన్ టీమ్ ని పొగిడిరు అని ఎప్పుడైనా చెప్పినావు నోటితో? ఎంతసేపు నన్ను పొగిడిర్రు, నన్ను లేపిర్రు, నా చుట్టాలు, నా దోస్తులు, ఇదే పంచాయతీ. వీళ్ళిద్దరు కూడా పొగిడిర్రు, అందరూ పొగిడిరు మామ. సో మాకైతే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. బేసిక్గా 5th ఎపిసోడ్ ఫినిష్ అయ్యేసరికి చాలామంది హౌస్ హోల్డ్స్లో, ఇంట్లలో చూసే వాళ్ళంతా కొంచెం ఎమోషనల్ అయినాము అని చెప్తారు. హోప్ఫుల్లీ కనెక్ట్ అయింది. వెరీ హ్యాపీ. శాస్త్రి అండ్ అంటే ఇక్కడ వెబ్ సిరీస్లో వచ్చే బ్యూటీ వచ్చేసిందంటే, మనోడికి ఒక క్యారెక్టరేషన్ ఉంది, అండ్ మనోడికి ఒక ఫన్ ఉంది. అండ్ మీ దగ్గరికి వచ్చేలాగే అసలు మీరు కనిపిస్తేనే ఫన్. వాళ్ళిద్దరు జోకులకి మీరు సెటర్లకి మీరు పట్టుకోవడం, అండ్ కనిపించగానే మీ స్క్రీన్ ప్రెజెన్స్, అండ్ చాలా తొందరగా మీకు మీ పంచులకు కానీ చాలా తొందరగా ఆ రిలేటబిలిటీ వచ్చేస్తుంది అనమాట. అండ్ మీకు ఎలాంటి అప్రిషియేషన్ వచ్చింది? ఇదే అప్రిసియేషన్. ఇదే సార్ అప్రిసియేషన్ నాకు. అంటే నా కాలేజ్ మేట్స్, స్కూల్ మేట్స్ వాళ్ళందరూ కూడా చూసి చాలా బాగుంది అంటే, సేమ్ మీరు ఇదైతే చెప్పారో, నువ్వు స్క్రీన్ మీద కనబడితే నవ్వు వస్తుంది అని రాజీవ్ సార్ చెప్పారు, రాజీవ్ కనకాల గారు చెప్పారు యాక్చువల్గా. ఓకే. సో యా, అందరూ మీరు అన్నట్టే చాలామంది నిన్ను చూస్తే నవ్వు వస్తుంది, శాస్త్రి క్యారెక్టర్ ఒక డమ్గా, ఒక క్యూట్గా చాలా బాగుంది అని చెప్పి చాలామంది అప్రిసియేషన్స్. అండ్ మీమర్స్ వాళ్ళు కూడా అందరూ అదే అంటున్నారు. అండ్ ఈ వెబ్ సిరీస్లో అంటే మీరు రావడం ఎలా జరిగింది? ఆ ఛాన్స్ ఎలా వచ్చింది? కాల్ ఎవరు చేశారు? మీరు అప్రోచ్ అయ్యారా? అండ్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అయితే మనోడు ఫస్ట్ సెలెక్ట్ అనమాట ఈ సిరీస్ కి. మన నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. సో సన్నీ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, తను కూడా ఫిల్మ్ ఆర్టిస్ట్. ఓకే. మనోడు వచ్చాడు యాక్చువల్గా ఆడిషన్ నా క్యారెక్టర్కి. ఓకే.
అయితే శ్రీకాంత్ గారు చూసి నాకు ఇట్లా కావాలరా ఒక అంటే శాస్త్రి ఒక బ్రాహ్మణ్ క్యారెక్టరు చక్కగా వాడి ఉదయం లేచినప్పటి నుంచి ముద్దపప్పు ఆవకాయ తింటాడు, బుజ్జిగా బాగుంటాడు, వాడు నాకు అలా కావాలంటే వాడు ఏమాత్రం అంటే ఒకడు ఎదిగితే నచ్చదు కొంతమందికి, కానీ అసలు అలాంటి ఫీలింగ్స్ ఏం లేకుండా నా ఫ్రెండే కదా అని చెప్పి నా ఫోటో చూపించగానే శ్రీకాంత్ అని ఓకే చేసుకున్నారు. అరే వీడే కరెక్ట్, నేను నా మైండ్లో ఎవరైతే ఉన్నారో శాస్త్రి క్యారెక్టర్ వీడు కరెక్ట్గా ఉన్నాడు. మీరు లేకుండానే మీకు ఆ క్యారెక్టర్ వచ్చేసింది, మీరు వెళ్ళకుండానే అంతే, ఆయన మైండ్లో ఉంది ఆ క్యారెక్టర్ అలా ఉండాలి అని. వెళ్ళంగానే వెళ్ళి కలిశాను, ఓకే చేశారు, ఆడిషన్ చేశారు, ఆహా వాళ్ళు కూడా అది కరెక్ట్గా ఉంది అనుకున్నారు. సూపర్. మీరు బేసిక్గా నేను లాస్ట్ పర్సన్ క్యాస్ట్ గానికి ఈ సిరీస్లో బేసిక్గా మెయిన్ లీడ్ కోసము ఇంకా ఉండే అనమాట. ఆల్మోస్ట్ కొంతమంది ఓకే అయిపోయారు. సో లాస్ట్ డే రోజు నాకు నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తే దాంట్లో నా గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్ చేసిన వేణు పుల్సాని గారు అని ఉంటారు. సో ఈజ్ అన్ యాక్టర్. సో ఆయన నాకు ఫేస్బుక్లో మెసేజ్ చేశారు. పాపం ఆయన చూడండి, ఫేస్బుక్లో ఆయనకు ఉన్న ఏకైక సోర్స్ ఫేస్బుక్, వాట్సాప్. ఫేస్బుక్లోకి వెళ్ళి మెసేజ్ చేసారు ఇట్లా ప్రజ్వల్ ఒకటి ఉంది వెళ్ళు అని చెప్పి. సో నేను అది వెళ్ళే ముందు ఐ హ్యాడ్ అ స్మాల్ లిగ్మెంటర్. సో నేను రెస్ట్లో ఉండాలి. నేను స్పోర్ట్స్లో లిగ్మెంటర్ అయితే రెస్ట్లో ఉండాలి. రెస్ట్ ఉండే ముందు ఎలా ఉంటుంది, ఎట్లా అయినా బయటనే ఉంటాం మనం. ఇప్పుడు దాంట్లో వెళ్ళి జెన్యూన్గా ఇచ్చిన ఆడిషన్ జెన్యూన్గా ఇచ్చేటప్పుడు చూసా బ్యానర్ అవి చూస్తే 90s తీసున్నారు, సేమ్ బ్యానర్ MNOP. వెరీ హ్యాపీ చేయాలి ఇట్లాంటి వాటిలో అని. సో జెన్యూన్గా ఇచ్చేసి వచ్చిన తర్వాత ఐ గాట్ ఎ కాల్ దట్ ఇట్లా డైరెక్టర్ గారు, నేను వెళ్ళి జస్ట్ ఫామ్ ఫిల్ చేస్తున్నా, దానికి నార్మల్గా ఇంజరీ అయింది కదా, రేపు అపాయింట్మెంట్ తీసుకున్నాను, ఫామ్ ఫిల్ చేస్తున్నా అపోలోలో పక్కనే అది. అయితే నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గారు కాల్ చేశారు, ఎక్కడ ఉన్నావు ప్రజ్వల్ అని. అంటే ఇక్కడే ఉన్నా పక్కన, ఒకసారి మళ్ళీ ఆఫీస్కి రాను. ఎందుకంటే డైరెక్టర్ గారు ఏమనుకున్నారంటే ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళిపోదాం కదా ఇంకా షూట్కి దగ్గరకు వచ్చామని. చూడగానే నచ్చి మళ్ళీ కాల్ చేసి ప్రజలను ఒకసారి రా డైరెక్టర్ పిలుస్తున్నారంటే ఈసారి వెళ్ళేసరి డైరెక్టర్ గారు మాట్లాడారు, తమే మంచి చేసినావు, నీకు ఇంకొక వేరియేషన్ ఇస్తా కామెడీ వర్షన్ది, అది ఒకసారి చేసిస్తాం అని. అయ్యో తప్పకుండా అన్నా, చేసేసి వెళ్ళిపోయినా, నీకు చెప్తా పక్కా అది అని. 1 month లోపు నాకు రెస్ట్ కావాలి అది అని చెప్పేసరికి వాళ్ళు కూడా కొంచెం హెసిటేట్ అయ్యారు, నేను అవుతానా లేదా అన్న దాంట్లో. ఆహాకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఈ టీమ్ ఆహా టీం మొత్తం కొలాబ్ అయ్యి, లేదు శ్రీకాంత్ క్యారెక్టర్ ఈ అబ్బాయిలో ఉంది అని చెప్పి ఫార్చునేట్లీ వాళ్ళు అట్లా అనుకోవడం. సో దెన్ నేను ఆన్ బోర్డ్ రావడం. ఐ థింక్ ఇట్స్ ఆల్ రిటర్న్. అంత పెద్దగా అంత సక్సెస్ఫుల్ ఆడిషన్ లో మేము క్లైమాక్స్ చేసాం. నాకు తెలిసి నా క్యారెక్టర్ కి వచ్చిన వాళ్ళందరూ అదే క్లైమాక్స్ చేశారు. సీన్ 5th ఎపిసోడ్ లో ఫాదర్ తో ఉండే ఇందాక అనుకున్నాం కదా, సో ఫాదర్ తో ఉన్నది చేశారు. చాలా కొంచెం టఫ్ పార్ట్ అది. అది కొంచెం జెన్యూన్ గా చేస్తేనే అది వర్కౌట్ అయ్యే ఫార్మాట్. సో మేబీ ఆ ఛాలెంజ్ ఇచ్చారు ఆడిషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి. ఇంకోటి నేను ఆ డైలెక్ట్ లో నుంచి రావడం వల్లనో లేకపోతే నా ఏజ్ గ్రూప్ వల్లనో తెలియకుండానే అదొక రిలేటబిలిటీతోని వర్కౌట్ అయింది. హోప్ఫుల్లీ అదృష్టం ఇంకా అది. సాయిరామ్, అబ్బా సాయిరామ్ అనుకుంటా. అబ్బా నువ్వు సైలెంట్ గా ఉంటే మేమందరం అబ్బా సాయిరామ్ అనుకోవాల్సి వస్తుంది. అండ్ మీరు ఎలా వచ్చారు ఈ ప్రాజెక్ట్ లోకి? నేను ఇంతకుముందు అదే మనోడు అన్నట్టు ఏమైనా పిల్ల #90 సిరీస్ చేసిన వెబ్ సిరీస్. అది మంచి హిట్తోనే వచ్చింది, దానికి కూడా నాకు మంచి పేరు వచ్చిండే. ఆఫ్టర్ దాని తర్వాత చూసిన ఒక 5 నెలల వరకు ఏం ఫోన్ వస్తలేదు, ఇంకా కాల్ గీలు ఏం వస్తలేదు, డైరెక్టర్ అనుకున్నా. అందులో మళ్ళీ అదే ప్రొడక్షన్ నుంచి వచ్చేది. ఓకే, అరే ఇట్లా ఇంకొక సిరీస్ అవుతుంది హోమ్ టౌన్ అని, ఒకసారి వచ్చి డైరెక్టర్ని కలిసి ఆడిషన్ ఇచ్చి పోరా అని చెప్పిండే. 90s లో నాకు ఎదురుగా టీచర్ క్యారెక్టర్ ఉంటుంది. ఇద్దరం అదే మీరు 4th ఎపిసోడ్ లో వెంకట్ క్యారెక్టర్ చూసి నెట్ షాప్ అన్న, మీ ఇద్దరం కలిసి ఆడిషన్ ఇచ్చినాం. ఫస్ట్ అనుకుంటే మళ్ళీ 90s లో పెడదామా వద్దని ఒక డౌట్ లో ఉండే. కానీ చూసిన తర్వాత అరే మనోడు జగ్గు క్యారెక్టర్ కి సెట్ అవుతాడు, ఇంటర్నెట్ షాప్ దే చేసినాం మేము కూడా. మనోడు కూడా వెంకట్ క్యారెక్టర్ కి సెట్ అవుతుండానంటే అప్పుడు చూసి ఆ నెక్స్ట్ డే కాల్ చేసారు, అరే సాయి ఓకే అంటారా, మనకు నచ్చుతుందిరా, మరి ఎప్పుడు వస్తాం మళ్ళీ ఆఫీస్ కని అన్నారు. అరే నీ సెలెక్టరా వల్ల ఇంకొకటి షర్వీన్ అన్న మా కో ప్రొడ్యూసర్ ఫోన్ చేసి చెప్తుండు, అరే నువ్వు ఇట్లా మళ్ళీ డైరెక్టర్కి నచ్చిందిరా, నువ్వు బాగా చేసినావు, మనం మళ్ళీ తీసుకుంటా అంటున్నానంటే ఆ నెక్స్ట్ డే మళ్ళీ అయినా అన్న నేను మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ చేస్తున్నా ఇదే ప్రొడక్షన్ లా అంటే. సో అట్లా వచ్చింది నాకు. 90s సూపర్ హిట్ అయిన తర్వాత ఒక 6 months వెయిట్ చేశాను అన్నారు.
కాలు అంటే ఎక్కడి నుంచి ఏ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏ ఛాన్స్ రాలేదా? వచ్చినాయి అంటే కొన్ని వచ్చినాయి, కొన్ని స్టోరీస్ కూడా విన్నా. అంటే అది కొంచెం పెద్దగా మనం చిన్న పోరాళ్ళం, అది కొంచెం పెద్ద క్యారెక్టర్లు, దానికి మనం సెట్ అవుతామా కాదా అని ఒక డౌట్ లోనే ఉండే నేను. దాని తర్వాత ఒక 5 months తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది ఫోన్స్ రావడం కానీ ప్రొడక్షన్ హౌస్ నుంచి. నిజమా మీరు గ్యాప్ లో మీకు ఒక టేస్ట్ మీకు అర్థం కాలేదు, మనం చిన్న పోరాగాళ్ళం అన్నాడు. సో అట్లా నేను చిన్న కొన్ని వచ్చినాయి అన్న. ఆ 5 months లో కూడా వచ్చినాయి, అదే తక్కువ. ఆ తక్కువలో కూడా కొన్ని స్టోరీస్ అంత రాకపోవడం కానీ, ఇంకొన్ని నా క్యారెక్టర్ అంత సెట్ అవ్వకపోవడం కానీ అట్లా జరిగినాయి. ఆఫ్టర్ దాని తర్వాత నుంచి స్టార్ట్ అయింది. ఏం చదువుకున్నావు నువ్వు? నేనన్న నాది ఇంటర్ అయిపోయింది అన్న. నేను లెక్చర్స్ ఎలా భరిస్తున్నారు అసలు? అసలు అందుకే కాలేజ్ కూడా సెట్ లో ఎలా ఉండేది మీ జర్నీ? ఎలా ఉండేది? అసలు అమేజింగ్ సార్. అంటే నాకు తెలిసి యాక్టింగ్ చాలా ఈజీ అనిపించింది అంటే నాకు ఈ జోన్ ఆఫ్ యాక్టింగ్ చేసేటప్పుడు మనోడు ఈజ్ వెరీ స్పాంటేనియస్. అసలు మనతో వర్క్ చేసిన యాక్టర్స్ ఎవరైనా ఉంటే కూడా ఫ్యూచర్ లో టెల్ వెరీ స్పాంటేనియస్, తెలియదు ఎప్పుడు ఏది చేస్తాడో. ఇంకోటి మనకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అట్లా డైరెక్టర్స్ దొరుకుతున్నారు కూడా, ఆ ఫ్రీడమ్ ఇచ్చే డైరెక్టర్స్. బికాస్ జెన్యున్ గా మనోడు అప్రోచ్ చేస్తున్నాడు కాబట్టి అలా ఉంటది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మన దాంట్లో హోమ్ టౌన్ లో పెన్ పోయిందని చెప్పేసి ఏదో సాకు చెప్పి పోయి అమ్మాయి దగ్గర పెన్ తెచ్చుకుంటా కదా, సో మనోడు పోతాడు కదా. అదంతా ఎంత స్పాంటేనియస్ గా చేస్తాడంటే, పెన్ను పోయి అయ్యా నా పెన్ను లేదు అని చెప్పేది వేసిండు. సీన్ పేపర్ లో ఉంది. సీన్ పేపర్ లో ఎలా ఉంటదంటే శ్రీకాంత్ పెన్ కూడా కొట్టుకున్నాడు పోయి అడిగాడు, జగదీష్ కావాలని కూడా కొట్టుకున్నాడు పోయి అడిగాడు, ఫార్మాట్ లో ఉంటది. బట్ ఈ ఇంప్రూవైజెస్ హెవీ అసలు చాలా, యూ విల్ ఎంజాయ్ ఫుల్. మనోడు కూడా యాక్చువల్ గా మా అందరి ఇట్లలో కొంచెం ఏజ్ లో కొంచెం మనోడు పెద్దోడైనా సరే ఆ ఇన్నసెన్స్ మీరు అన్నారు కదా స్టార్టింగ్ లో, నేను సెట్ మీద కూడా చెప్పేటోండి మనకి అసలు చాలా కష్టం మామా అంత ఇన్నసెన్స్ తీసుకురావడం. ఎందుకంటే ప్రపంచం అంతా తెలిసిన తర్వాత ముఖంలో ఇన్నసెన్స్ ఎక్కడ కనిపిస్తుంది? ఇంకా ఇప్పుడు బయట చూస్తే మనకు అలా కనిపించాడు. కెమెరా ముందుకు వెళ్ళగానే ఒక డైలాగ్ కూడా ఉంటది, టుయా అని అడుగుతాడు. అది ఎంత క్యూట్ గా అడిగింది అంటే నాకు ఇప్పటికి కాల్స్ వచ్చినప్పుడు చెప్తుంటారు అసలు మస్తు క్యూట్ గా వచ్చింది అది. అంటే ఇంతకీ మీ ముగ్గురు చిరంజీవి గారిని గెలిచారా? లేదండి, ఓ పని చేసాం, రిక్వెస్ట్ పెట్టుకున్నాం, ఓ పని చేస్తాం. మీ ఇంటర్వ్యూ ద్వారా మేము ఏమైనా చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే అంటే మీరు యాక్చువల్ గా ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను చెప్తే చిరంజీవి గారికి అర్థం అవుతుంది. ఇది యాక్చువల్ గా ఒక అభిమానంలో నుంచి వచ్చిన దాంతోని ఫోర్త్ ఎపిసోడ్ ఫేస్బుక్ లో చిరంజీవి గారిని గెలవాలని చెప్పి ఎగ్జామ్ రాయకుండా రామోహన్ స్టూడియోకి వెళ్ళిపోతారు. ఒక అభిమానం అమాయకత్వం మిక్స్ ఆ మిక్చర్ లో నుంచి వచ్చిన టెక్స్చరే ఫోర్త్. అంటే అది ఎంత జెన్యూన్ గా ఉందంటే ఒకవేళ చిరంజీవి గారు కానీ ఆ వెబ్ సిరీస్ చూస్తే, ఆ ఎపిసోడ్ చూస్తే ఖచ్చితంగా ఆయన నుంచి మీకు కాల్ వస్తుంది. నేను మీరు ఎప్పుడన్నా చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే నా ఓట్స్ మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. ఇక్కడే చెప్తాను సార్, మెగాస్టార్ చిరంజీవి గారు కొంచెం మా వెబ్ సిరీస్ మమ్మల్ని మాకు అవకాశం కల్పించండి సార్, మిమ్మల్ని కలిసే అవకాశం మాకు మా ముగ్గురికి పించండి సార్. మా సిరీస్ కి ఒక అర్థం కూడా ఉంటుంది. అవును అది ఉంటదన్న. ఇప్పుడు హీరోని కలుద్దామని ప్రతి ఒక్కరు ఇంటికి పోతారు, ఇంటికి స్టూడియోకి పోతుండే, స్టూడియోకి పోయి అక్కడ ఇక్కడ ఉంటాడు అన్న, ఇక్కడ షూటింగ్ చేస్తాడు అని మాకు ఎక్కిచ్చింది. అది ఇక్కడ ఉంటాడు అని. అసలు మా డాడీ నన్ను ఎట్లా తిడతాడు 4th ఎపిసోడ్ లో, నేను కలవలేను. అసలు చిరంజీవి నా ఫ్రెండ్ అంటే కూడా ఆయన మీద వస్తే ఎందుకు అవుతాడు? నాకు యాక్చువల్ గా నాకు ఆ విషయంలో ఎట్లా అంటే, నువ్వు వెళ్ళి ఝాన్సీ గారు అలా ఉన్నప్పుడు ఆవిడ ఒక క్యూట్ చాలా ఎంత ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు, చిరంజీవిని కలవడానికి పోయినా అంటే ఎంత క్యూట్ అనిపిస్తారు ఆవిడైతే, నిజంగా టెర్రఫిక్ పర్ఫార్మర్. అండ్ మొత్తం 5 ఎపిసోడ్లో మీ అందరికి ఇష్టమైన ఎపిసోడ్ ఒక్కొక్కరుగా చెప్పండి. నీకు ఏ ఎపిసోడ్ ఇష్టం? నువ్వే ఫస్ట్ చెప్పు, చూసుకోను వెళ్ళి ఎక్కువ లెక్ చేసుకో. అరే ఈ సీన్ నాకు ఎక్కువ చెప్పు. నాకు క్లైమాక్స్ అండి. క్లైమాక్స్ కి ఎమోషన్ ఫన్, సెకండ్ ఎపిసోడ్ ఫన్ కి ఓకే, కానీ క్లైమాక్స్ అనేది నా వరకు వేరు. అంటే అది నాకు చాలా ఇష్టం, నేను రిలేటెడ్ అయ్యే క్లైమాక్స్ అదైతే నాకు. నీకు ఏమైనా జర్నీ ఉందా? జర్నీ అంటే మా మదర్తో ఉన్నాయండి. ఓకే, అంటే మాది వరంగల్ యాక్చువల్ గా, నేను ఉండేది హైదరాబాద్ లా. అట్లా మిస్ అయినప్పుడు ఆ ఫీలింగ్ అంతా నాకు ఎందుకు, ఆ సాంగ్ వింటే సడన్ గా మా వాళ్ళు గుర్తొస్తారు నాకు. అబ్బా వాళ్ళు మిస్ అయిన ఫీలింగ్ కానీ
మా అమ్మ నేను బస్ ఎక్కుతుంటే మా అమ్మ బస్ స్టాండ్ నుండి బాయ్రా అని చెప్తుంటే కన్నీళ్ళు అదంతా ఒకటి ఉండే. అసలు హోమ్ టౌన్ అంటేనే అది కదా. ఎందుకంటే నాకు ప్రతి ఈ సాంగ్ విన్నా ఆ ఎపిసోడ్ చూసినా మా మమ్మీకి కూడా ఫోన్ చేసి చెప్పింది, బేటా సాయి ఎమోషనల్ అవుతుంది మా అమ్మ కూడా. అందుకే నాకు సెకండ్ ఎపిసోడ్ అనేది ఫన్నుకు ఓకే, ఫన్నుకు నేను నవ్వుకుంటే ఎంజాయ్ చేసిన. కానీ 5th ఎపిసోడ్ వచ్చేసి నాకు వెరీ పర్సనల్ అండి. మీకు? నాకు 4th ఎపిసోడ్ ఎండింగ్ నుంచి ఎత్తుకుంటే 5th ఎపిసోడ్ ఎండింగ్ వరకు ఇంకా అదొక రైడ్. ఇంకా అదంతా ఎప్పుడైతే చిరంజీవిని కలిసేసి వస్తా అని చెప్పేసి ఇంట్లో చెప్తాడో అక్కడి నుంచి అది ఫన్ నుంచి ఎత్తుకుంటది కదా ఆ క్యారెక్టరైజేషన్ కి కూడా. సో అది నాకు చాలా ఇష్టం. నాకు రాజీవ్ సార్ ఏదైతే ప్రెజెంట్ చేసిరో 5th ఎపిసోడ్ ని తీసుకొచ్చిరో అది వీడి కాంబినేషన్ లో అది ఇంకా చాలా ఇష్టం. అది అండ్ మీ ఒక్క క్యారెక్టర్ ఉన్న వేరే ప్లస్ ఏంటంటే వీళ్ళిద్దరితో అల్లరి చేస్తారు, చేసి 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 లాస్ట్కి ఇంటికి రాగానే ఫాదర్ కష్టం చూస్తారు, ఆవిడ మళ్ళీ రియలైజ్ అవుతారు, మళ్ళీ పక్క రోజు నుంచి ఇద్దరితో వీడు మెయిన్ అంటే ఐడియాలన్నీ ఇస్తాడు, మళ్ళీ వీడు ఏదో సాల్వ్ చేస్తాడని నేను దగ్గరికి ఇది ఒక లుక్ ఇస్తా, వీడు ఎక్స్ప్రెషన్ పెడతాడు మేము దేఖలేతో అన్నట్టు. ఏముండదు అది ఇంకా పెంట్ అవుతుంది చూసిరే ఇంకా. అండ్ మీ యాక్టింగ్ లో గమనించిన ఇంకో విషయం ఏంటంటే ఆ మెచ్యూరిటీ. ఫాదరు కెమెరా అమ్మేసి వేరే ఆ స్వాతి బుక్లో అది చూసి వేరే దగ్గరికి వెళ్తారు, అంటే ఆ ఏజ్ వంటిది. అక్కడ రియలైజ్ అయ్యి మీరు బ్యాక్ వచ్చి ఆ కెమెరా తీసుకొని డబ్బులు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి ఆ కెమెరా తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ ఫాదర్ హ్యాపీనెస్ చూసేటప్పుడు మీ యాక్టింగ్లో ఒక మెచ్యూరిటీ కనిపించింది. అండ్ క్లైమాక్స్లో రాజీవ్ కనకాల గారు దున్నేస్తుంటారు ఒక పక్కన. అసలు అంటే రాజీవ్ గారికి ఇలాంటి రోల్ ఎప్పుడో పడి ఉండాల్సింది, ఈ వెబ్ సిరీస్ తో పడింది. ఆయన ఒక పక్కన దున్నేస్తూ ఉంటారు, చాలా సీనియర్ యాక్టర్. తర్వాత మీ డైలాగ్ వర్షన్ వచ్చినప్పుడు చేసిన యాక్టింగ్ కానీ ఒక మెచ్యూరిటీ కనిపించింది. అంటే ఇంత డెప్త్ యాక్టింగ్ ఎలా మీరు ఎక్కడన్నా ట్రైన్ అయ్యారా లేకుంటే ఎలా వచ్చింది? అంటే నేను బేసిక్గా నేను థియేటర్ బ్యాక్ డ్రాప్ సార్. ఒక 5 years నేను థియేటర్ చేసి వచ్చిన. అది ఉంటే తప్ప యాక్టింగ్ రాదు. అంటే ఫార్చునేట్లీ నేను అన్ని ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్లు పెద్ద క్యారెక్టర్లు చేసిన థియేటర్లో. నాటకాల్లోనే ఒక 2.5 గంటల పర్ఫార్మెన్స్ ఉంటే దాంట్లో ఐ మీన్ స్టేజ్ ప్లే ఉంటే 2 hours ఉండేవాడిని మినిమం స్టేజ్ మీద. సో దానివల్ల ఏమైపోయిందంటే నేను డైరెక్టర్స్తో ట్రావెల్ చేయడము, క్యారెక్టరైజేషన్లు అర్థం కావడము, డెప్త్ ఆఫ్ ద క్యారెక్టర్లు అర్థం కావడం స్టార్టింగ్ నుంచి ఉండింది. దానివల్ల ఈ సిరీస్కి ఏంటంటే మీరు చెప్పినట్టు ఫ్రెండ్స్తో జర్నీ, సిస్టర్తో, సార్తో, స్కూల్లో అమ్మతో, ఇదంతా నేను డైరెక్టర్తో మళ్ళీ నేను ఒక 3 months అలా ట్రావెల్ చేశా. నాకు అది ఇక్కడ అప్లై అయింది తెలియకుండానే. సో దానివల్ల క్లైమాక్స్ మేము షూట్ చేసింది కూడా ఆల్మోస్ట్ లాస్ట్ అనుకుంటా, కావాలనే పెట్టుకున్నాం అలా లాస్ట్కి షూట్ చేద్దాము, జెల్ వస్తుంది అది అని. మేబీ దాట్ హెల్ప్ సార్. యాక్చువల్లీ మీరు ఇప్పుడు చెప్తుంటే ఇట్స్ గుడ్ థింగ్, తెలుస్తుంది బయట. బట్ ఐ థింక్ థ్యాంక్స్ టు థియేటర్ సార్, అది చాలా హెల్ప్ చేసింది. ప్లస్ పర్ఫార్మెన్స్ అంతమంది ఇప్పుడు రాజు సార్ మీరు దున్నేస్తున్నాను అన్నారు కదా, తెలియకుండానే ఒక చిన్న నర్వస్నెస్ ఉంటుంది సార్. అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా సార్ ఎక్స్పీరియన్స్ 30 ఏళ్ళు ఉంటుంది ఈజీగా ఖచ్చితంగా. సో ఆయన ఏంటంటే చాలా కేక్ వాక్ ఉంటుంది ఆయన చేసేటప్పుడు. సో ఆయన టప 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 చేసేసారు. అది చేసిన తర్వాత నెక్స్ట్ మీరు చేస్తారని అన్నప్పుడు ఆ పాయింట్లో ఉంటుంది చిన్న ప్రెషర్. అక్కడ కూడా నాకు థియేటరే ఖచ్చితంగా మ్యాచ్ చేయాలి. అక్కడ కూడా నాకు థియేటర్ హెల్ప్ చేసింది సార్. అంటే ఆయన కనిపించకుండా నా క్యారెక్టర్ కనిపించడానికి కొంచెం అది తీసుకోవాలి, మనము గట్టిగా తీసుకొని చేయాలి. ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నారు, చూస్తుంటాడు వీడు కావాలని వచ్చి అదే అని. మరి చూడకపోతే ఎట్లా సార్, కష్టంగా కేర్ఫుల్గా ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ అనిరుద్, మీ పేరు అనిరుద్ కావచ్చు కానీ మాకు మాత్రం శాస్త్రియే. అండ్ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది యాక్చువల్గా? అంటే ఈ వెబ్ సిరీస్ అని కాకుండా ఈ సినిమా వైపు రావడం, ఇక్కడ క్లిక్ కావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం, ఇక్కడ కష్టపడడం, ఈ జర్నీ అంతా ఎలా స్టార్ట్ అయింది? సార్ నాది జర్నీ స్టార్ట్ అంటే నాది ఎగ్జాక్ట్గా 22 years బ్యాక్ అనుకుంటా సార్. 22 years బ్యాక్? ఎస్ సార్. ఎంత మీ ఏజ్? నాది ఇప్పుడు 27 సార్. సో 5 years నుంచే స్టార్ట్ చేసేసా? అంతే సార్. సో మా మమ్మీ చిన్నప్పుడు డ్యాన్స్ బేబీ డ్యాన్స్, సో ఇలాంటి షోస్, ఆట ఛాలెంజ్ అండ్ నా డాన్స్ మాస్టర్ వచ్చి ఆటా సందీప్ గారు. ఓకే. ఆయన దగ్గర శిక్షణ తీసుకున్నాను నేను. సో నేను ఈ షోస్లో పార్టిసిపేట్ చేయడం, ఒక పార్టిసిపెంట్గా ఉండటం. అండ్ ఏక్ నిరంజన్ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. దీపావళి ఏక్ నిరంజన్, ఓకే, ఈ సినిమాలో నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. సో అప్పటి నుంచే ఉండేది నాకు. అంటే నేను పుట్టి పెరిగిందంతా మోతీనగర్ సార్. పెరగడం అంతా మోతీనగర్. నా చైల్డ్హుడ్ అంతా మోతీనగర్, మధురానగర్, కళ్యాణ్ నగర్, ఇటు సైడ్ కృష్ణానగర్, ఇటు సైడ్ శ్రీనగర్ కాలనీ, అంతా మా బిట్టే. అంతా మా బిట్టే.
సో ఎటు చూసిన మీడియా పర్సన్స్, ఎటు చూసిన సినిమా వాళ్ళు, ఆర్టిస్టులు, సీరియల్ ఆర్టిస్టులు. సో డైలీ వాళ్ళని పొద్దున్నే ఒక కార్ వచ్చి ఎక్కించుకునేది. సో నేను కరెక్ట్గా అదే టైంలో స్కూల్ బస్ ఎక్కేవాడిని. నేను చదివింది విజ్ఞాన్ స్కూల్ సార్. సో వాళ్ళని కార్ వచ్చి ఎక్కించుకోవడం, నేను వాళ్ళని చూడటం, అది రేపు పొద్దున్న మన లైఫ్ ఇలా ఉంటుంది, యాక్టర్ అవుతాయి. అండ్ నా థ్యాంక్ఫుల్ టు మై విజ్ఞాన్ స్కూల్ సార్, రత్తయ్య గారు. ఎందుకంటే అందరు పిల్లలు చదువుతారు, చదువులోనే రాణిస్తారు అని వాళ్ళు అసలు ఆ స్టీరియోటైప్ని బ్రేక్ చేసేసారు సార్. ఎవరికి నచ్చిన దాంట్లో వాళ్ళు, నా టీచర్స్ గాయత్రి మ్యామ్, అలాగే అనిల్ రావిపూడి గారు వాళ్ళ సిస్టర్ ఉన్నారు, రాధిక గారు అని, వీళ్ళందరూ నాతో నాటకాలు వేయించేవారు అనమాట. నా మ్యాథ్స్ టీచర్ పెద్దదే. సో నా చిన్నప్పటి నుంచి కీచకుడు, రావణాసురుడు, రాముడు, కృష్ణుడు ఇలాంటి నాటకాలు స్కూల్లో ప్రతి నాటకం, అల్లూరు సీతారామరాజు గారు కానీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కానీ నన్ను ప్రతి నాటకం వేయించేవారు. అక్కడి నుంచి నాకు అలా ఆ ఇంట్రెస్ట్. అండ్ గీతం యూనివర్సిటీలో, వైజాగ్ గీతం యూనివర్సిటీలో చదువుకున్నాను సార్ నేను బీటెక్. అక్కడ కూడా కాలేజ్లో స్టేజ్ ప్లేస్. బీటెక్ అయిపోయిందా? అండి బీటెక్. జాబ్ చాలా కష్టంగా అయ్యింది. జాబ్ నాకు డైరెక్ట్ ప్లేస్మెంట్ చాయ్ బిస్కెట్లో వచ్చింది. వాళ్ళు ఇచ్చారు, అనురాగన్న, శరత్ అన్న. వాళ్ళకి ఎప్పటికీ నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే మా కాలేజ్లో వాళ్ళందరూ చెప్పేశారు, నీకు ఏ ప్లేస్మెంట్ రాదు, అమీర్పేటలో పట్టుకుని దేవలాడాలి అంటే అన్నారు. బట్ దేవుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం, చాయ్ బిస్కెట్ లో నాకు వాళ్ళు ఇచ్చారు ప్లేస్మెంట్ మంచి శాలరీతో. అంటే ఏక్ నిరంజన్లో చేశాను కదా, ప్రభాస్ గారితో ఏమన్నా జ్ఞాపకాలు ఉన్నాయా మీకు? ఉన్నాయండి చాలా. అంటే ఎలా ఉండేవారు అప్పుడు? నేను అప్పుడు 6th క్లాస్ చదువుతున్నా. ఓకే. సో అస్సలు అంటే లైక్ నేను డే 1 వెళ్ళి సార్ అని పిలిచా. అసలు ఆయన అయితే సార్ వద్దు ప్రభాస్ అని పిలువాను, తర్వాత అన్న అని పిలిచా. అన్నా కాదు ప్రభాస్ అని పిలువ. ఈ అన్నీ కాదంటే పూరి గారు ఆయన డార్లింగ్ అని పిలుచుకున్నారు. ఇదేదో బాగుందిరా అని చెప్పి నేను డార్లింగ్ అని పిలిచా. చాలా బాగుంది, నన్ను ఇలాగే పిలువాను. చాలా అసలు అంటే అప్పటికే ఆయన స్టార్, ఛత్రపతి ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు వచ్చేసి ఆల్రెడీ చాలా పెద్ద సినిమాలు తీసుకున్నాడు, పెద్ద స్టార్. అసలు ఎప్పుడు మా దగ్గర నేను నార్మల్ ప్రభాస్, నేను ఒక హ్యూమన్ బీయింగ్ని, నన్ను అలాగే ట్రీట్ చేయండి అని చెప్పి డైలీ ఆయన మంచి మంచి చాక్లెట్స్ అని ఇవన్నీ అవన్నీ. అండ్ మాతో ఆ పాటు ఇందులో అని చేసింది కదా జ్యోతి, తను కూడా ఉండే. తను ఇంకా చిన్నపిల్ల అప్పుడు, 1st క్లాస్ 2nd క్లాస్ చదివేది. ఇప్పుడు గుర్తుపట్టిందా మిమ్మల్ని సిరీస్ చేసేటప్పుడు? మేము మాట్లాడుకుంటూ ఉంటే ఓకే, మనం అప్పుడు నాకు గుర్తుంది ఎందుకంటే నేను 6th క్లాస్ కాబట్టి నాకు కొంచెం ఓకే ఏంటి ఏం జరుగుతుంది. తను మరీ 1st క్లాస్ 2nd క్లాస్ పిల్ల, తనకి అందులో నేను చాలా చేంజ్ వచ్చేసింది. వెదరబొమ్మలో పెరిగాను. ఈ మధ్య ఎప్పుడన్నా కలిసారా ప్రభాస్ గారిని? లేదండి, కలవాలా? అయితే మీకు చిరంజీవి గారితో పాటు ప్రభాస్ గారిని కూడా కలవాలి. అయితే నేను అందరినీ కలవాలి సార్. అంటే ప్రజ్వల్, నీ విషయానికి వస్తే ఒక సీరియస్ క్వశ్చన్. అంటే ఒక ఏజ్ దాటిన తర్వాత ఈ చిన్నపిల్లల రోల్స్ ఇవన్నీ దాటిన తర్వాత మనం మళ్ళీ యంగేజ్ రోల్స్ చేయడానికి మధ్యలో ఒక చిన్న ఫేజ్ ఉంటుంది. దాన్ని ఫిల్ చేయాలంటే కష్టం. అంటే ఆ రోల్స్, ఆ క్యారెక్టర్స్ డిజైన్స్ చేయడం కష్టం. ఎందుకంటే రాస్తే చిన్నపిల్లలకు రాయగలం, లేకపోతే ఒక మంచి లవ్ స్టోరీ చేయగలం. సో నువ్వు ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడికి రీచ్ అవుతున్నావు. సో ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి? అంటే ఎలా ఎస్టాబ్లిష్ అవ్వాలనుకుంటున్నావు? నీ ప్రజ్వల్ అంటే ఇది, నేను ఇది నిరూపించుకోవాలనుకుంటున్నాను. సార్ నాకు పర్టిక్యులర్గా ఏది లేదు సార్ యాజ్ ఆఫ్ నౌ. బికాజ్ నేను థియేటర్ చేసేటప్పుడు నాకు బ్లూ ప్రింట్ ఉండేది సార్, ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి. బట్ యూ నెవర్ నో సార్ హౌ మేకర్స్ ఆర్ లుకింగ్ ఎట్ యూ. ఇప్పుడు నేను క్లీన్ షేవ్ చేసుకొని నేను ఒక 14-13 ఏళ్ళ క్యారెక్టర్ చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు ఇప్పుడు ఉన్న ప్లేయింగ్ ఏజ్కి 20-21 సమ్ కాలేజ్ స్టోరీ ఆ టైప్లో అనుకున్నాను. నన్ను తీసుకెళ్ళి మా డైరెక్టర్ స్కూల్లో 8th క్లాస్ 7th క్లాస్లో 116 మార్కులు వేసుకునే జోన్లో కూర్చోబెట్టారు. ఐ ఎంజాయ్డ్ దాట్. రేపు నాడు దెర్ ఇస్ డిఫరెంట్ స్పేస్ ఫర్ మీ మేకర్స్ చూసేది. సో నేను దాన్ని ఎంజాయ్ చేస్తున్నా, అన్ప్లాన్డ్గా వచ్చేది కూడా ఎంజాయ్ చేస్తున్నా. సో అట్లా ఎనీవేర్ ఇఫ్ ఐఎమ్ కాంట్రిబ్యూటింగ్, నేను సినిమాకి కాంట్రిబ్యూట్ చేస్తున్నా, సబ్జెక్ట్కి ఆ స్క్రిప్ట్కి నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నా అంటే ఐ వాంట్ టు డూ దట్ క్యారెక్టర్ సార్. అండ్ ఇఫ్ సంథింగ్ లైక్ శ్రీకాంత్ క్యారెక్టర్ని నేను మోయగలిగే జోన్లో ఉంది, నన్ను నమ్ముతున్నారు ఆ మేకర్ అంటే 100% ఐ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ డూ దట్ సార్. నో డౌట్ ఇన్ దట్. బికాజ్ నేను చేసిందే దానికి, నేను థియేటర్ చేసిందే. చాలా కష్టం సార్ థియేటర్ బేసిక్గా. చాలామంది ఒకటేంటంటే బడ్జెట్లో ఉంది సార్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న థియేటర్కి వర్క్షాప్ వెళ్ళి జాయిన్ అవ్వాలంటే మనం అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నా సరే దాన్ని ఎఫోర్డ్ చేయగలుగుతాం. అదొకటి పక్కకు పెట్టేస్తే చాలా కష్టం సార్. ఎందుకంటే చాలా డిసిప్లైన్డ్ అట్మాస్ఫియర్ అక్కడ, చాలా డిసిప్లైన్డ్. ఇఫ్ యు ఆర్ కొంచెం ఆ నెగ్లిజెన్స్ ఉందంటే చాలా ముఖ్యం. అవును సార్, నెగ్లిజెన్స్ టాలరేట్ చేయరు సార్ ఆడ. సో అంత హార్డ్షిప్ కూడా చాలా మంది యాక్టర్స్ ఎందుకు గో త్రూ అవుతారంటే క్రాఫ్ట్ డెవలప్ అవుతుందని.
స్పూన్ ఫీడింగ్ ఉండదు అక్కడ. ఇంకోటి చాలా అంటే హెవీగా నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో నేను అదంతా గోత్రూ అయింది ఏంటంటే టు హ్యావ్ గుడ్ క్యారెక్టర్స్. మీరు అన్నట్టు ఇప్పుడు ఏదైతే ఒక జోన్లోకి ఎంటర్ అవుతున్నామో మేబీ స్టార్టింగ్లో కొంచెం కష్టం అవుతుండొచ్చు, కానీ మేబీ గెట్ అవే విత్ దాట్ సార్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఐఎమ్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్ సార్. ఐఎమ్ ఓపెన్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ సాయిరామ్, నీ విషయానికి వస్తే ఇది ఒక సీరియస్ క్వశ్చనే, కామెడీ కాదు. బ్రహ్మానందం గారు ఒక మాట అంటారు, ఎవరైతే నవ్విస్తారో వాళ్ళ వెనక చాలా బాధలు ఉంటాయి, ఆ పెయిన్ పడకపోతే ఇలా నవ్వించలేము అని చెప్పి అంటారు. నాకు ఎందుకో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. అంటే అమ్మ నాన్న ఏం చేస్తారు, వాళ్ళు ఎలా కష్టపడతారు? నేను ఇంత నవ్విస్తున్నా అంటే నా వెనకాల నిజంగా ఇంత నవ్విస్తున్నానా? ఇంత ఉంది చెప్పు. ఉంటే బాధలు ఉంటాయి అన్న, ప్రతి ఒక్కరికి ఉంటే, ప్రతి ఒక్క కమెడియన్కి ఉంటాయి. కాకపోతే బయటకి ఎవడు చెప్పుకోడు, నవ్విస్తూనే ఉంటారు. కానీ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్న. ఓకే. మిడిల్ క్లాస్కి లోయర్ మిడిల్ క్లాస్ మాది. ఇంకా డాడీ ఏమో ఆటో తోలుతారు, ఓకే, 3-wheeler ఆటో. అమ్మ ఇంట్లో ఉంటుంది. నాకు అన్న తమ్ముడు ఇద్దరు. అన్నేమో బీటెక్ చేస్తుండు, తమ్ముడు ఇంటర్ చేస్తుండు. అదన్న ఇక ఉండే. కానీ మళ్ళీ అవన్నీ గుర్తొస్తే నేను ఎమోషనల్ అవుతా, మిమ్మల్ని ఎమోషనల్ చేయడం. అంటే ఇంట్లో ఒక డైలీ రొటీన్ ఎలా ఉంటుంది మీది? డాడీ పొద్దుగా మా అందరికి డివోషన్ చాలా చాలా ఉంటుంది అన్న. ప్రతిరోజు మొక్కుతాం, దేవుడు మా పిల్లలు ఇట్లా అందరూ ఇట్లా ఉండాలి, ఇట్లా అని. మా డాడీ ఆటోకి పోతుండే అన్న. అన్న వాళ్ళు చదువుకుంటారు, అమ్మ ఇంట్లో ఉంటుంది, నేను ఈ పని చేసుకుంటూ ఉంటా. చెప్పొచ్చు మీ అందరికీ నా అదే నా ఏదైతే బాధలు ఉన్నాయో అవన్నీ గుర్తొస్తే మళ్ళీ నాకు 2 రోజులు తిండి పట్టదు. అవి తిరుగుతూనే ఉంటాయి నాకు మళ్ళీ. అందుకే నేను చెప్తాను అంతే. అండ్ నాన్నగారు అంత కష్టపడి, అంటే ఆయన అంత కష్టపడేది కూడా యాక్చువల్గా ఇప్పుడు మీరు వెబ్ సిరీస్లో చూపించినట్టు ఏ తండ్రి కష్టపడేది కూడా పిల్లల భవిష్యత్తు కోసమే. సో అంత కష్టపడుతున్నప్పుడు ఆయన ఆలోచన ఎలా ఉంటుందంటే, నాకు తెలిసి మా పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి, మంచి పొజిషన్లో పెట్టాలని ఉంటుంది. మీరు ఇలా సినిమా వైపు ఇలా సినిమా ఛాన్సులు వస్తున్నప్పుడు భయపడ్డారు ఏమన్నా? భయపడ్డారు. ఫస్ట్ లో అసలు నమ్మకం లేదు. నువ్వేం పోతావు అదే అన్నారు. దాని తర్వాత మా డాడీకి నేను అంటే నా టాలెంట్ ఏందో చూపెట్టిన. దాని తర్వాత ఫస్ట్ ఒక టీవీ షో చేసిన రామోజీ ఫిలిం సిటీలో, కిరాక్ కిడ్స్ అని. దాంట్లో చేసిన తర్వాత మా డాడీ ఆడని స్టేజ్ మీద ఎత్తండి, ఇక్కడ ఉండి అమ్మ సాయిగాడికి ఇంత ఉందా, ఇట్లా చేస్తుండా అది ఇదని అనుకున్నాడు. అప్పటి నుంచి నమ్మకం వచ్చింది మా డాడీకి. దాని తర్వాత నేను స్టాండప్ కామెడీ చేయడం ట్రై చేసిన. అట్లా టీవీ షోస్ చేసుకుంటా, స్టాండప్ కామెడీ చేసుకున్నా. అట్లా యాక్చువల్లీ నేను స్టాండప్ కామెడీ అవన్నీ చేసుకుంటా. ఆఫ్టర్ 90s అట్లా వచ్చింది. అప్పుడు మా డాడీకి నమ్మకం వచ్చింది, ఓహో ఉంటుండే అయితే ఒక్కడిని వదిలేయచ్చు, హైదరాబాద్లో ఉంటాడు చేసుకుంటాడని. అట్లా నమ్మకం వచ్చింది. ఫస్ట్ నమ్మకం లేదు. నువ్వేం చేస్తావు అది ఒక్కడికి పోతావు, నిన్ను కిడ్నాప్ చేస్తారు, కిడ్నీలు అమ్ముతారు అట్లుంటుండే. చెప్పొద్దా, నేనే అమ్మేస్తాడు. హైదరాబాద్ పోతే ఎవరు దొంగలింగాలు పట్టుకో కిడ్నీలు అమ్ముతారు, ఎందుకు నువ్వు అటు అది ఇట్లుండే. కానీ ఒక నమ్మకం వేసిన తర్వాత వదిలేసారు. అండ్ అంటే నీ రెమ్యూనరేషన్ గురించి, నీ సంపాదన గురించి నేనేం అడగను, భయపడద్దు. బట్ డాడీ కొంచెం ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నప్పుడు నీ నుంచి కొంత అమౌంట్ వెళ్ళినప్పుడు ఆయనకు ఒక రిలీఫ్ ఉంటది కదా, ఆ సీన్ చూసావా నువ్వు? చూసినా క్లియర్ గా చెప్పాలి. అట్లా అసలు మా డాడీకి కొన్ని సిచ్యువేషన్లో ఇక పైసలు లేనప్పుడు సడన్ గా నేను నా డబ్బులన్నీ మా అమ్మ అకౌంట్లోనే పడతాయి. అవన్నీ డాడీ నువ్వు డ్రా చేసుకొని తీసుకో డాడీ అన్నప్పుడు మా డాడీ కళ్ళలోకి వెళ్ళి ఒకసారి ఏడ్చింది, ఎమోషనల్ అయిపోయాడు. అరే బిడ్డ ఈ ఏజ్ లో నాకు ఒక బ్యాక్ సపోర్ట్గా ఉన్నవరా, నీకు ఏం చెప్పాలరా, అసలు చాలా ఎమోషనల్ అయిపోయాడు మా డాడీ. అసలు నేను కూడా లైట్గా ఏమనుకున్నావు డాడీ, ఫస్ట్ నన్ను నమ్మినావా, ఇట్లా ఉంటే నన్ను నమ్ముతా అని అట్లుండే. సో లక్కీ నువ్వు. ఎందుకంటే చాలా మంది, అంటే మన వెబ్ సిరీస్ ఫాదర్స్ అన్న సెంటిమెంట్ ఉంది కాబట్టి చెప్తున్నాను, చాలా మంది నాన్న అపురూపంగా పెంచుతాడు, వీడికి పాపం ఏజ్ రాదు, మెచ్యూరిటీ రాదు, వీడు అల్ల చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. తర్వాత ఏముందంటే వీడు ఒక మంచి లైఫ్ సెట్ అయ్యి సంపాదనలో పడి వీడు నాన్నకి ఏమన్నా చేయగలిగిన రోజుకి నాన్న ఉండడు. చాలా మంది లైఫ్ లో ఇదే జరుగుతుంది. మా డాడీ చెప్పిండు. సో నువ్వు ఇంత చిన్న వయసులో నాన్నకు సపోర్ట్ గా నిలిచి ఫ్యామిలీకి బ్యాక్ బోన్ గా నిలబడుతున్నావు అంటే యువర్ సో లక్కీ అండ్ వెరీ బ్యూటీ. మా డాడీ అనుకునే, అరే నీ ఏజ్ ఉన్న వాళ్ళందరూ నేను చూస్తున్నారా ప్రజెంట్ జనరేషన్లా, ఉల్టా వాళ్ళ ఫాదర్ నాడు కూడా కేటీఎం బండి కొని, నాకు ఐఫోన్ కొని, నాకు బిర్యానీ తింటా, నాకు ఇల్లు కావాలా, మంచిగా నాకు లగ్జరీ కావాలి.
కానీ నువ్వు మళ్ళా నాకు ఉల్టా నాకే పంపుతున్నా. మీ జనరేషన్ చిన్న జనరేషన్ ఏంది, కొత్త జనరేషన్ Gen Z. వాళ్ళ కోరికలు ఏందో. అదే అలా అది మొత్తం అలాగుంటే ఆ కోరికలు అన్ని అసలు అవి ఎట్లుంటాయి అంటే అవి ఇక ఎవరు తెలిచారు అట్లాంటి కోరికలు కోరుతారు. మా డాడీ అట్లా ఫీల్ ఉండే, నేను ఇవ్వాల్సింది పోయి నాకు ఉల్టా ఇస్తున్నావురా, నీకు ఎట్లా చెప్పాలరా అంటే, దాంట్లో ఏమన్నా డాడీ నాకు ఇది ఇచ్చినావుగా ఈ లైఫ్, నన్ను నమ్మి నన్ను పంపించినావు, అది చాలు నాకు అట్లా. అండ్ ముగ్గురు చెప్పచ్చు సీజన్ 2 ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? సీజన్ టూ లేకపోతే పని చేయండి, మీ డైరెక్టర్ గారికి కాల్ చేసి ఇప్పుడు అడిగేసేయండి. మామా ఒరే నువ్వు ఫస్ట్ ఫోన్ పెట్టారా అన్నాడు. ఇక్కడ ఈ మైక్ ఓకేనా? కాల్ వెయిటింగ్ వస్తుంది. జనరల్ ఇప్పటికనే చేసినా మళ్ళీ చేస్తే అంటే చాలా మందికి ఇది క్వశ్చన్ అనమాట, సీజన్ 2 ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఎందుకంటే లాస్ట్ మనం చెప్పినట్టు క్లైమాక్స్ వచ్చి 5th ఎపిసోడ్ కి భయంకరమైన ఎమోషన్ అయిపోయాయి. అవునవును, నవత వచ్చి ఒక ఎమోషన్ జోన్ లోకి తీసుకెళ్ళి వదిలేశారు. వీళ్ళు సీజన్ 2 ఏం చేస్తారబ్బా అని చెప్పి అందరూ ఎగరగా వెయిట్ చేస్తున్నారు అనమాట. మొత్తం అంతా మా డైరెక్టర్ చేతిలో ఉంది, అందుకే ఆయనకే కాల్ చేయమన్నా. దొరగారి చేతిలో పెట్టట్లేదండి, చేస్తుండొచ్చేసి మధ్యలో చేస్తే మాట్లాడదాం. అండ్ మీకు కొన్ని కాంబినేషన్ సీన్స్ కొంచెం తక్కువ ఉండొచ్చు, రాజీవ్ గారితో ఝాన్సీ గారితో మీకు ఎక్కువ ఉన్నాయి. బట్ సెటిల్ అయితే అందరు కలిసి ఉంటారు కాబట్టి అంత పెద్ద యాక్టర్స్ తో పనిచేసేటప్పుడు ఎలా ఉంది? వాళ్ళ నుంచి మీకు వచ్చిన ప్రోత్సాహం కానీ వాళ్ళు మీకు ఇచ్చిన సలహాలు కానీ ఎలా ఉన్నాయి? మీ ముగ్గురు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఒక్క నిమిషం సార్ చేస్తున్నట్టున్నారు, మాట్లాడు. శ్రీకాంత్ అన్న ఇది అన్న నువ్వు ఇంటర్వ్యూలోనే ఉన్నావు, మైక్ ఆన్లోనే ఉంది. అదే సార్ అడగమంటారు అన్న సీజన్ 2 ఎప్పుడని? అడగమంటారు. సాయి అయితే ఇంకా స్పెషల్ గా అడగమన్నాడు అన్న. టైం వచ్చినప్పుడు చెప్తా. ఓకే అన్న సరే. టైం ఎప్పుడు వస్తారు? ఎప్పుడన్నా మెల్ల చెప్తావా? ఒక ఇంటర్వ్యూ ఉంది వెళ్ళండి, అందులో రివీల్ చేస్తావా సీజన్ ఏంటి దాంట్లో? షూర్ గా ఉంటది కదా అని అడుగుతారు అన్న. అదే చెప్తా అంటారు. ఓకే డన్, సస్పెన్స్. ఓకే అన్న డన్ నాన్న. మీ ప్రొడ్యూసర్ గారు వచ్చారు, నవీన్ మేడారం గారు. అండ్ ఇప్పుడు మీ డైరెక్టర్ గారితో మీరు మాట్లాడారు కదా, వీళ్ళు ఏంది అసలు మాట్లాడరా? వీళ్ళు అంటే చాలా తక్కువ మాట్లాడతారండి. అదైతే తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తారు. క్రియేటివ్ పీపుల్ అలాగే ఉంటారు. మీరు మొన్న ప్రెస్ మీట్ లో కూడా ఎక్కువ ఏం మాట్లాడతారు, చాలా తక్కువ, చాలా తక్కువ. నవీన్ గారు కూడా తక్కువే. నవీన్ సార్ అవునవును, నవీన్ గారితో మనం కలిసినప్పుడు మాట్లాడేస్తుంటే ఎక్కడ మనిషి మాట్లాడితే కదా అసలు కొంచెం ఇట్లా ఉంటాడు సైలెంట్ గా. అందరూ అంతే, ఎవరు ఎక్కువ మాట్లాడారు. నెక్స్ట్ మనం ఇందాక క్వశ్చన్ మాట్లాడాం రాజీవ్ గారితో ఝాన్సీ గారితో. అంటే రాజీవ్ సార్ ఝాన్సీ మ్యామ్ ఆ బాండ్, వాళ్ళ బాండే అసలు చాలా స్పెషల్. ఎందుకంటే ఫస్ట్ ఫోటోషూట్ అది లుక్ టెస్ట్ అప్పుడే మాకు అర్థమైపోయింది. మ్యామ్ రాగానే హే రాజా అని చెప్పేసి వచ్చేసి మ్యామ్ ఫుల్ క్లోజ్గా సార్తో. సార్ కూడా అట్లా నాకు తెలిసి వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఇంకా పని చేస్తున్నారు కాబట్టి ఆ జెల్ ఉండింది. అది చూసేసరికి మాకు ఇంకా కంఫర్ట్ జోన్ వచ్చేది అనమాట. అది విని వాళ్ళు ఉండే విధానం చూసి, దాని తర్వాత మాతో ఉండే విధానం మాత్రం అసలు చాలా చాలా బాగుండేవాళ్ళు. ఝాన్సీ మ్యామ్తో నేను ఒక ప్లే చేశాను, పురుష సూక్తం అని చెప్పేసి. ఫస్ట్ డైరెక్టర్ ఝాన్సీ మ్యామ్ నాకు థియేటర్లో. మ్యామ్కి గుర్తులేదు బేసిక్గా, సో నేను ఫోటో చూపించిన తర్వాత గుర్తుపట్టారు. నాకు యాక్టింగ్ చేసినప్పుడు ఫస్ట్ నేను డబ్బులు తీసుకుంది మ్యామ్ చేతిలోనే. ఉత్తేజ్ గారు దానికి రైటింగ్, డైలాగ్ వర్షన్ 1500 ఒక ఎన్వలప్లో పెట్టి రవీంద్ర భారతిలో చేస్తే ఇచ్చిరనమాట. సో ఇవన్నీ నాకు స్పెషల్ మూమెంట్స్ మధ్యలో. ఇంకా వీళ్ళు పెద్ద యాక్టర్స్ ఎట్లా చూస్తారు ఏంది అన్నప్పుడు కంఫర్ట్లోకి తీసుకెళ్ళడము. సార్ కూడా ఫోన్ ఎక్కువ వాడరు. ఇప్పుడు ఫర్ సపోజ్ కుర్చీలో కూర్చున్నారంటే షార్ట్ లేనప్పుడు జస్ట్ అట్లా ఐడిల్గా ఉండి జస్ట్ ఆయన పీస్ఫుల్గా ఉంటారనమాట. ఎవరైనా వస్తే ఆ కుర్చీ తెప్పించాడు కూర్చోబెట్టుకొని ముచ్చట్లు చెప్పడం, ఏ జోన్ వాళ్ళు వస్తే ఆ జోన్ వాళ్ళతో అలా మాట్లాడడం. సో చాలా కంఫర్టబుల్గా చేసిరు. అండ్ వీళ్ళతోనైతే అసలు పీక్లా అసలు చెప్పు ఈయననే. ఒక నిమిషం, సారీ టు ఇంటరప్ట్ యూ. మీ నాన్నగారేమో నువ్వు హైదరాబాద్ వస్తే కెడ్డీలు కొట్టేస్తారని చెప్పి భయపడుతుంటారు. బట్ నువ్వు మనోడు చెప్పినట్టు అందరినీ నువ్వే ఏడిపిస్తావు. అది చెప్పు క్యారవెన్ లా. అసలు రాజేష్ సార్తో నాకు ఎక్కువ సీన్లు
ఉన్న తక్కువ సీన్లలో మంచిగా చేసినాం. సెట్ల కన్నా మేము ఎప్పుడైతే ఆన్ సెట్ కాకుండా కెమెరా వెళ్ళినప్పుడే సార్ మాత్రం ఎక్కువ ఎంజాయ్ చేసి ఉండే. నేను అసలు సార్ని ఫస్ట్ చూసి భయపడ్డా, ఈయన ఇంత సీరియస్గా ఉంటాడు, ఈయన మాట్లాడతాడా అది ఇది అనుకున్నా. ఎప్పుడైతే సార్తోనే డే 1 కూర్చున్నానా, ఫస్ట్ డే అలవాటైండు. ఇక ఇప్పుడే జరిగితే మనం వద్దు, సెకండ్ డే చేద్దామని సెకండ్ డే కూర్చున్నా. ఏం సార్ ఏం జరుగుతుంది ఏం కూర సార్ ఏం కూర పట్టుకొచ్చా అంటే, సార్ అసలు నేను ఇట్లా ఈ జోన్ ఉంటాడు, సార్ అదే జోన్కి వస్తాడు. మళ్ళా నేను ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడతా. ఎవరా అరే సాయి ఎంతవరకు వచ్చింది సార్ క్యారీవెన్ లో కూర్చొని మంచిగా బిర్యానీ, పులావ్, మటన్ కీమా, ఇంకేమో మటన్ మరక్ ఇవన్నీ తెప్పించి సార్ పక్కన కూర్చోబెట్టుకుంటాడు. తిను ఏంటది ఏం తింటా తిను ఎంత తింటా తిను అట్లుండి అంత బాగుండు మాది. అసలు సార్ నేను పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా ఉన్న ఫియర్ అంతా కూడా కొట్టింది సార్. నీకేం ఫియర్ ఉందబ్బా అనుకుంటాడు, అనుకున్నాను నువ్వే అందరిని భయపెడతావు. ఎట్లా తెలుసా సార్, మొన్న నేను ప్రెస్ మీట్ అయినప్పుడు చెప్పినా కదా, ఎంత ఓపిక మనిషి అంటే సార్, వీడు 3 సార్లు పెట్టుకుంటాడు సార్ తినేటప్పుడు. అంటే 3 సార్లు అంటే ఇమాజిన్, మెల్లగా తింటాడు, 3 సార్లు పెట్టుకుంటాడు, అర్ధగంట మినిమం ఎంజాయ్ చేస్తాడు ఫుల్. నువ్వు అన్న అట్లా అనబట్టే. అయితే బేసిక్ ఆ ఎంజాయ్మెంట్ లో భాగంగా సార్ క్యారవెన్ లో కదా, సార్ ఏంది తినేసిన తర్వాత అందరం ఒక్కొక్కరం సార్ ఓకే సార్ ఉంటాం అది అని చెప్పి వెళ్ళిపోతుంటాం. అందరు వెళ్ళిపోతారు, లాస్ట్ వరకు ఉంటాడు, ఇంకా అయితేనే ఉంటది. సార్ చేతులు కడుక్కొని వచ్చి ఆ బెడ్ మీద ఇట్లా ఒరుగుదామని చూస్తుంటారు అనమాట. వీళ్ళు వేస్తాడు మోమాటం కొద్దన్న కుసర్ సార్, అట్లేం లేదు కుసర్ సార్ చెప్తాడు. అవి సార్ ఇప్పుడు పెరుగుతుంది తిన్నారు మంచిగానే ఉండేనా అన్ని ఇంకా డిస్కషన్ అనమాట. ఆయన అంత ఓపికతోని లేదు నువ్వు తిను అని చెప్పి ముక్కలేరండి. అది చాలా ఓపిక మనిషి, ఎంతసేపు తింటావు అంతసేపు తిను, ఏం ఫరక్ పడదు దినేష్ అని అంటాడు. అయితే సీజన్ 2కి మీరు రాజీవ్ గారితో పాటు కూర్చొని ఇలాగేదంటే ఆయనలాగా అయిపోతారు. అసలు చూసారండి రీసెంట్ గా రాజీవ్ కనకల్ సార్ చూసాను, ఎంత స్లిమ్ అయిపోయారు, ఇంకా వెయిట్ లాస్ అవుతున్నారంట. అసలు చాలా యంగ్ అనిపిస్తారు. ఆయన చాలా కమిట్మెంట్ ఉన్న. అవునవును, యాక్టింగ్ అంటే పిచ్చి. అవునవును, చాలా మంది పిఆర్ఓలు అంటే కొంతమంది సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఆయన క్యారెక్టర్స్ నాకు రావాలి, నేను ఎవరిని అడగడం అంటాడు. అది తప్పేం కాదు, ఆయన పెట్టుకున్న నియమం అది అంతే. సో అంటే ఇందాక మనం అన్నట్టు ఇలాంటి రోల్ ఆయనకి ఎప్పుడో పడి ఉండాల్సింది. ఆయన స్కిల్కి కానీ ఆయన ఎక్స్పీరియన్స్ కానీ సో ఎప్పుడో పడి ఉండాల్సింది. లేట్ అయినా ఒక మంచి రోల్ పడింది. అండ్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. రాజీవ్ గారితో నాకు, ఝాన్సీ గారితో రాజీవ్ గారితో, ఝాన్సీ గారితో రాజీవ్ గారితో అంటే, ఝాన్సీ గారు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే, నాకు ఆవిడని చూసినప్పుడల్లా ఒక మదర్ ఫీలింగ్ ఉండేది. ఆవిడని దీంట్లో ఆవిడ కూడా డింపుల్స్ పడతాయి. మా మమ్మీ అంటూ ఉంటారు, నువ్వు ఎప్పుడైనా సినిమాలోకి వెళ్ళినప్పుడు నీకు మదర్ క్యారెక్టర్ చేయాలంటే ఝాన్సీ గారే చేయాలరా అని. అండ్ రాజీవ్ గారితో నాకు మోతీనగర్ నుంచి సంబంధం. వాళ్ళు ఫస్ట్ అక్కడే ఉండేవాళ్ళు కదా. వాళ్ళ పని మనిషి మా పని మనిషి ఒకలే. ఓకే, అలా మా మమ్మీ చెప్పింది మొన్న. అది 2-3 చోట్ల చెప్పాను. సార్ కూడా అరే అవునారా అని చెప్పి. సో రాజీవ్ గారిని చిన్నప్పటి నుంచి మనం రాజమౌళి గారి సినిమాల్లో వాటిల్లో చూసాం. అండ్ సార్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో పెద్దవాళ్ళు కదా, చాలా ఏమో మాట్లాడరా అనుకున్నా. కానీ ఎప్పుడైతే మేము ఫోటోషూట్ అప్పటి నుంచే మేము కలిసాము. ఇంకా అంటే ఇద్దరికి ఫుడ్ అంటే బాగా ఇష్టం, నాకు ఫుడ్ అంటే బాగా ఇష్టం. ఇంక ఇద్దరం కూర్చొని ఫుడ్ గురించి మాట్లాడుకుంటానే ఉన్నాం, ఫుడ్ గురించే మాట్లాడుకుంటాం. ఇంకా అట్లాగా చాలా సినిమాల గురించి అని ఇవన్నీ అవన్నీ చాలా నాకు పర్సనల్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం, చాలా అభిమానం నాకు. నేను అన్న అడుగుతాను సార్ ఎలా అంటారు అది ఇది అది ఇది అని. ఆయన ఓపిక్ గా ఇంకా ఇద్దరం కూర్చున్నాం అంటే ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే ఆయన కరెక్ట్ పర్సన్. నేను బానే అడిగేవాను సార్, నాకు కాంబినేషన్ సీన్స్ ఉండేవి కదా సార్. ఇట్లా అంటే బేసిక్ గా ఎన్టీఆర్ గారు వండి పెడతారని విన్నాం కదా సార్ మనం బాగా. సో సార్ ఎట్లా మీకు ఏమైనా వండి పెట్టినప్పుడు స్పెషల్ ఐటమ్ ఏంటి సార్? బికాస్ ఆయన నాన్ వెజ్ బాగుంటారు అది అని అంటే, ఆయన ఏం చెప్తున్నారు అంటే, నాన్ వెజ్ ఎలా వండుతారో వెజ్ కూడా అలాగే వండుతారు, ఇంకా బాగా వండుతారంట. రోడ్ పచ్చళ్ళు కానీ అన్ని డిఫరెంట్. ఇంకోటి చాలా ఎక్స్పెరిమెంటల్ ఫుడ్ కూడా చేస్తుంటారంట. కొత్తగా ఏమైనా అనిపించినా కూడా అది ట్రై చేయడం ఇమీడియట్ గా చేస్తారంట ఫాస్ట్ గా. సో అది ఇంకొంటది సార్, చిన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా మనకు అడిగేది. పక్కన సిరీస్ లో ఎవ్వరు కనబడరు కానీ అందరికి ఫుడ్ అంటే బాగా ఇష్టం. మనోడు పర్సనల్ గా ఫుడ్ అంటే బాగా ఇష్టం, వాళ్ళకి తినడం అంటే బాగా ఇష్టం. నాకు ఎక్స్పెరిమెంట్స్ చేయడం అంటే కొత్తగా. ఇప్పుడు నేను ఎక్కడో మణికొండలో ఉంటా, నాకు చాట్ తినాలనిపిస్తే నేను కోటి వెళ్ళిపోతా. అవునండి. సో ఇంకా మేమిద్దరం నంబర్ తీసుకోండి సార్, మనది నేను జోక్ చేయట్లేదు, నంబర్ తీసుకోండి. మీరు హైదరాబాద్ లో లేకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఉన్నా సరే, ఏ గల్లీలో ఉన్నా సరే
మీరు మనకు ఫోన్ కొట్టండి, ఇక్కడ ఈ రేడార్లో ఏది ఫుడ్ బెస్ట్ బాగుంటుంది ఫుడ్ కావాలంటే సార్. ఐఎమ్ నాట్ జోకింగ్, పక్కా మీకు మంచి ఫుడ్ తింటారు సార్ మీరు. నిజంగానా మీరు ఎవరైనా మంచి ఫుడ్ కావాలంటే రెస్టారెంట్ కావాలంటే గూగుల్ కొడతారు. నేను మనల్ని అడుగుతా, ఓకే మనల్ని అడిగితే ఎక్కడనే చెప్తాడు. నేను అసలు మనల్ని కలిసిన తర్వాత హైదరాబాద్ మొత్తంలో ప్రతి రెస్టారెంట్ తిరిగిన, ప్రతి రెస్టారెంట్లో స్పెషల్ ఫుడ్ తిన్నా, ఎన్నెన్నో తినిపించిండు. ఓ ఫుల్ రేర్ సార్ దొరకడం ఇట్లా. ఐ థింక్ యూ హావ్ టు ఆస్క్ హిమ్. నంబర్ తీసుకోండి సార్. తప్పకుండా, నాకు food బాగా ఇష్టం. అనేది మీల్స్, ఈ నాన్ వెజ్ అది కాదు సార్, మీల్స్, చాట్, ఈ జిలేబీలు, సమోసాలు అన్ని సార్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ వీల్ నో. ఐస్ క్రీమ్లు అన్ని, కూల్ డ్రింక్ కానుంచి చాయ్ కూడా, చాయ్ కూడా అన్ని. ఖచ్చితంగా మన ఇద్దరికి పని ఉంది. నెక్స్ట్ ఫుడ్ ఇంటర్వ్యూ చేద్దాం, సినిమా మన ఇద్దరం ఫుడ్ ఇంటర్వ్యూ చేద్దాం. సూపర్. అండ్ ఇప్పుడు మీ వెబ్ సిరీస్ రిలీజ్ అయింది అండ్ 50 million ప్లస్ స్ట్రీమింగ్ మినిట్స్ కూడా ఏదో క్రాస్ అయినట్టు ఉంది. విత్ ఇన్ 2 days చాలా ఫాస్ట్ గా అయినట్టు ఉంది. ఎస్ సార్. సో సూపర్ సక్సెస్ వెళ్తుంది. ఎస్ సార్. ఆడియన్స్కి ఏం చెప్తారు? అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని చూడాల్సిన వెబ్ సిరీస్ అయితే హోమ్ టౌన్. ఎస్ సార్. అది ఆల్రెడీ ఒక లేయర్ వరకు వెళ్ళిపోయింది జనాల్లోకి, ఖచ్చితంగా చూస్తున్నారు. అంటే ఇంకా వెబ్ సిరీస్ చూడని వాళ్ళకి ఏం చెప్తారు ముగ్గురు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ టౌన్ మేము ఆల్రెడీ మా ప్రమోషన్స్లో ఏదైతే మేము జెన్యున్గా చేసినామని చెప్తున్నామో, ఐ థింక్ ఇప్పుడు సిరీస్లో చూస్తున్న వాళ్ళకి కూడా అదే అనిపిస్తుండొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, హోమ్ టౌన్ గురించి 50 million ప్లస్ అందరు చూస్తున్నారు అంతా పక్కకు పెట్టేస్తే ఒక నలుగురు కూర్చొని చక్కగా చూడొచ్చు సార్. అంటే బేసిక్ ఇప్పుడు ఫాదర్, సన్, మదర్, డాటర్ అట్లా కూర్చున్నారంటే తెలియకుండానే ఒక చిన్న సెన్సిటివ్ జోన్ ఉంటుంది అందరికీ. సో మేము పక్కా ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ అది టచ్ చేస్తాం అనిపిస్తుంది సార్. 5th episode దగ్గరకు వస్తే మాత్రం డెఫినెట్లీ టచ్ చేస్తాం అనిపిస్తుంది. అంటే పక్కనే మన నాన్నని పెట్టుకుని, పక్కనే మన చెల్లెని పెట్టుకుని, కూతుర్ని పెట్టుకొని అలాంటి సీన్లు చూస్తుంటే అంత ఈజీగా రావు సార్ అట్లాంటి సిరీస్లు. సో ఐ థింక్ హోమ్ టౌన్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. అండ్ ప్లీజ్ గో వాచ్ ఆన్ ఆహా. ఇప్పుడు మంచిగా స్ట్రీమ్ అవుతుంది. #1 వీఆర్ ట్రెండింగ్ ఆన్ #1 ఆన్ ఆహా. సో వెళ్ళి చూడండి. 5th episode వరకు కంపల్సరీ చూడండి. మీకు ఐ థింక్ విల్ నాట్ డిసప్పాయింట్ యూ. యా, ప్లీజ్ వాచ్ హోమ్ టౌన్. నువ్వే చెప్తా. ఇప్పుడు అదే మనోడు అన్నట్టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళందరూ అన్నం తినేసి మంచిగా సోఫాలు ఎక్కి ఇట్లా ఫోన్లో రీల్స్ స్క్రోల్ చేస్తారు. అట్లా చూసే బదులు అందరు కలిసి మంచిగా ఆహా సబ్స్క్రిప్షన్ తీసుకొని మా సిరీస్ చూడుర్రి. ఒక్కసారి మా సిరీస్ చూసిర్రు అనుకో, క్లైమాక్స్లో మీకు అర్థమవుతుంది, అరే ఇంత మంచి బ్యూటిఫుల్ సిరీస్ని ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయినామా అని. ఆ సిరీస్ చూసిన తర్వాత మా అందరికి చెప్పండి ఎట్లా అనిపించిందో అని. నా పేరు జగ్గు క్యారెక్టర్ చేసిన నేను కూడా అలా మెయిన్ నాకు చెప్పు, అదే కదా లాస్ట్కి నాది కూడా చెప్పు ఎట్లుందో. సెల్ఫ్ పిఆర్ కానీ అందరు కనెక్ట్ అయ్యి సిరీస్ ఇది, అందరు రిలేటెడ్ అవుతారు. అండ్ మీరు కూడా చూసారు కానీ, చూసాను అన్న చూసేసిండు. అండ్ మీరు కూడా చూడండి. ఆహాలు ఇప్పుడు స్ట్రీమ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ. అండ్ మీరేం చెప్తారు? 50 million minutes స్ట్రీమింగ్ చేసాము ఆల్రెడీ. సో ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూడండి. కొన్ని ఎపిసోడ్స్ మీ ఫ్రెండ్స్తో చూడండి, కొన్ని ఎపిసోడ్స్ మీ పేరెంట్స్తో చూడండి. యూ లవ్ ఇట్. ఫస్ట్ 2 episodes మాత్రం మీరు సపరేట్గా మీ ఫ్రెండ్స్తో చూడండి. నా కెమెరా అక్కడ ఉంది. వినేటోళ్ళు అయితే దోస్తులు ఎందుకు అవుతారు అదంట అనేది. సారీ కట్ మళ్ళీ ఇంకొకసారి. ఓకే, సో 2 episodes మీ ఫ్రెండ్స్తో చూడండి, మిగతా 3 episodes ఉంటాయి కదా. కానీ ఫైనల్ ఎపిసోడ్ మాత్రం మీ నాన్నని ఇలా పట్టుకొని చూడండి. యు లవ్ ఇట్. అండ్ ఆల్రెడీ ఆహాలో వచ్చేసింది, తప్పకుండా మీరు మీ కుటుంబ సభ్యులతో చూసి మమ్మల్ని దీవించండి. నా పేరు శాస్త్రి క్యారెక్టర్. నన్ను ట్యాగ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో. పర్సనల్ పిఆర్ ఇద్దరు నువ్వు చేసుకో మరి పిఆర్. సిరీస్ చూడండి, హోమ్ టౌన్ సిరీస్ చూడండి. థ్యాంక్ యూ. అండ్ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మీ ముగ్గురులో ఒక జెన్యూన్ కసి అయితే ఉంది. రాబోయే రోజుల్లో మిమ్మల్ని నేను చాలా హైట్స్ లో చూడాలనుకుంటున్నాను. అండ్ అలాగే season 2 రిలీజ్ అయిన తర్వాత అది కూడా సూపర్ సక్సెస్ అవుద్ది. అప్పుడు మళ్ళీ మనం మరో ఇంటర్వ్యూ. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఐ డ్రీమ్. థ్యాంక్ యూ.